కేవలం 10 నిమిషాలలో క్రీమీగా, రుచిగా, అద్భుతమైన ఎగ్ చిల్లీ తయారు చేసే ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. ఇక్కడ మనం చిన్న సింపుల్, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ తెలుసుకుందాం. ముందుగా ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, జింజర్, గార్లిక్, ఎగ్స్, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఎగ్స్ని పగలగొట్టి ఒక గిన్నెలో పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత గుడ్ మిక్చర్ని ప్యాన్లో పోసి ఆమ్లెట్ వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత దానిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో ఫ్రెష్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా తురిమిన అల్లం వెల్లుల్లి ముక్కలను వేయండి. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొన్ని సెకండ్ల పాటు వేయించాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. ఇప్పుడు సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ వేసి బాగా కలపండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం వేయండి. ఇప్పుడు ఆమ్లెట్ ముక్కలను ప్యాన్లో వేసి బాగా కలపండి. మూత మూసేసి లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే, స్పైసీగా రుచికరమైన ఎగ్ చిల్లీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్వీటీ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో ఇంకొక రెసిపీతో మీ ముందుకి వస్తాం.